కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. ఇంటర్వ్యూ లేకపోయే ముందు ఫస్ట్ ఆ వీడియో చూడండి. తిన్నావా సచ్చినావా ఏం బా ఎట్లుండాలి అని అడిగేవాడు లేదు సార్. నాకు ఇడా బిడ్డలు గుర్తొస్తాడారని బతకలేదు సార్. ఇడా దయచేసి ఎవరైనా నన్ను ఇట్లా సాయం చేయండి. ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేది సార్. ఎవరు చెప్పినా కూడా ఈ ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్. డబ్బులు కట్టు అంటున్నారు. నా కాడ అంత డబ్బులు లేదు. ఏం చేసేది సార్? నేను కూలి చేసుకుంటేనే పని జరుగుతుంది. ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి చూశారు కదా ఆ వీడియో. ప్రస్తుతం ఆ వ్యక్తి మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే శివ గారు. నమస్తే సార్. బాగున్నారా? చూసారా మీ వీడియో? చూసాను సార్. మీరేనాది? నేనే సార్. మొత్తం దాని గురించి తెలుసుకునే ముందు మీది ఏ ఊరు శివ గారు? మాది ఇక్కడే సార్, మదనపల్లి పక్కన చింతపర్తి గ్రామం, బయలుపాడు మండలం, బీసీ కాలనీ. మీరు ఎంతమంది అన్నదమ్ములు శివ గారు? మేము 7 మంది అన్నదమ్ములం సార్. అందులో 2 చనిపోయారు, 5 మంది ఉన్నారు సార్. మీరు ఏం పని చేసేవాళ్ళు ఇక్కడ చింతపర్తిలో ఉన్నప్పుడు? పాత్రలు వ్యాపారం చేసేవాడిని సార్. వంట పాత్రలు వ్యాపారం చేసేవాడిని. అది ఈ మధ్య వ్యాపారాలు లేక ఇక్కడ ఉండి హౌస్ కట్టుకోవడానికి కొంచెం అప్పులు చేశాను. ఎంత చేశారండి? ఒక 5 లక్షల దాకా అప్పు అయింది. అయితే హౌస్ కూడా ఇంకా పూర్తి అవ్వలేదు సార్. బాల్ కట్టి చేశాను అంతే, ఇంకా హౌస్ ఫుల్ అవ్వలేదు. ఏదో అప్పులు చేశాను కదా, అప్పులన్నా కడదామని బయట దేశం వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి ఏదో సంపాదించి కడదామని చెప్పని ఏజెంట్కి కలిసాము. పెళ్ళి ఎప్పుడు అయిందండి? నాకు పెళ్ళి ఒక 18 ఏళ్ళు అవుతుంది సార్. 2 కూతురు సార్. ఓకే. ఇప్పుడు ఈ పాత్రల వ్యాపారం ఎన్ని సంవత్సరాలు చేశారు? మా నాయనోళ్ళ నుంచి అలాగే చేస్తూ ఉన్నాం సార్. మా నాన్నోళ్ళ నుంచి అప్పటి నుంచి ఇదే వ్యాపారం, బోకుల వ్యాపారమే చేసేవాళ్ళు, పాత్రల సామాన్లు. కానీ ఇప్పుడు ఎవరు పెద్దగా ఎన్ని కొనడం లేదు, వ్యాపారాలు లేవు, ఏమీ లేవు. దానివల్ల ఈ అప్పులు ఇంట్లో పోషణ జరగడం కష్టమైపోయింది. ఇంకా అప్పు చేసి కువైట్ వెళ్ళాలని అనుకున్నాను. అప్పు చేశాను, కువైట్కి వెళ్ళాను. ఇప్పుడు కువైట్కి వెళ్ళాలని మీరే అనుకున్నారా? ఎవరన్నా చెప్తే పోవాలనుకున్నారా? లేదు సార్, నేనే వెళ్ళాలనుకున్నాను. అందరూ అనుకుంటుంటే కువైట్కి వెళ్తే జీతం బాగుంటుంది, ఏదో మనం అప్పులు గిప్పులు కట్టేసి హౌస్ కట్టుకోవచ్చు, పిల్లల భవిష్యత్తు కూడా కొద్దిగా బాగుపరచుకోవచ్చు అని అక్కడ ఇక్కడ కువైట్కి వెళ్తున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు అంటుంటే నేను వెళ్దామని చెప్పని అనుకున్నాను సార్. ఓకే. ఇప్పుడు కువైట్కు మీరు వెళ్ళేందుకు ఎవరిని సంప్రదించారు? ఏ ఏజెంట్ దగ్గరికి వెళ్ళారు? హైదర్ భాష అని ఆయన సంప్రదించాం సార్. ఆయన 80,000 అడిగాడు సార్. 80,000 అడిగితే లేదు 70,000 ఇస్తానని చెప్పాను సార్. లేదు 75,000 ఇవ్వండి అన్నాడు. 50,000 ఇచ్చాము. మళ్ళీ జీతం వచ్చిన తర్వాత నా దగ్గర లేదు సార్, ఇప్పుడు జీతం రాగానే మీకు అమౌంట్ ఇస్తాను, నా దగ్గర లేదని చెప్తే సరేలే అని చెప్పని నాకు పంపించారు సార్. ఓకే. ఇప్పుడు మీకు ఆయన కువైట్కి పంపించేటప్పుడు అక్కడ ఏం పని అని మీకు చెప్పారు సార్? నాకు ఒక గొర్రెల కాటుకని చెప్పాడు. కానీ వ్యవసాయం లాగా ఉంటుంది, నువ్వు చేసేది పెద్ద కష్టం ఏం లేదు. పచ్చగడ్డి ఉంటుంది, గడ్డి కోసి ఆవిడికి మేత వేసేది, ఆ గొర్రెలతోటి మొత్తం క్లీన్ చేసేది, ఆవిడికి నీళ్లు పెట్టుకునేది, నువ్వు వేసి రూమ్ లో పడుకునేది ఉంటుంది అని మాత్రమే చెప్పాడు. ఓకే. మీరు ఎప్పుడు వెళ్ళారు కువైట్కి? నేను 6వ నెల 9వ తారీఖు ఇక్కడ బయలుదేరాను సార్. 10వ తారీఖు కువైట్లో దిగాను. అక్కడ మిమ్మల్ని ఎవరు రిసీవ్ చేసుకున్నారు? అక్కడ ఇంకో ఏజెంట్ ఉన్నారు సార్, ఆడమ్మ, ఎర్రమ్మ అని. ఆయన వీజా తీసింది. ఆ వీజా తీసి ఇతను పంపించింది. ఆమె వచ్చి రిసీవ్ తీసుకుని వెళ్ళింది సార్. రిసీవ్ చేసుకొని మీ కపిల్ దగ్గర వదిలింది. ఆ కపిల్ వాళ్ళ ఇంటి దగ్గర వదిలింది. కపిల్ లేడు, ఏదో పని మీద వెళ్ళాడు. అతను వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళింది సార్. మళ్ళీ మీరు కపిల్ వాళ్ళు ఎవరు వచ్చారు మిమ్మల్ని పలకరించను? ఆయన ఓనరే వచ్చాడు సార్. ఓనర్ వచ్చి ఇక్కడే ఉండు, సాయంత్రం వెళ్దాము అక్కడికి పని దగ్గరికి అని చెప్పాడు సార్. సరే అని నేను అక్కడే ఉన్నాను సార్. అక్కడ వెళ్ళగానే నాకు అర్థమైంది సార్, ఇక్కడ ఇంట్లో కూడా బయట కూడా రాలేని పరిస్థితి, అంత ఎండలు ఉన్నాయి. అప్పుడే అనిపించింది నాకు, ఇక్కడ ఎండలు ఇంత భయంకరంగా ఉన్నాయంటే ఇంక ఎడారులు ఎలా ఉంటుందో అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఏం చేయలేని పరిస్థితి, ఎలాగో వచ్చాం కదా చూద్దామని చెప్పని కష్టం చేసి 10 రూపాయలు సంపాదించి మిమ్మల్ని సాయంకాలము కపిల్ గారు తీసుకెళ్లారు. అంటే మీ ఆ కువైట్ నుంచి ఆ ఎడారి ఎంత దూరం ఉంటుంది? ఒక 140-150 కిలోమీటర్లు ఉంటుంది సార్. అంత దూరం ఉంటుందా? ఓకే. మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలేశారు సార్. అక్కడ వదిలేసిన తర్వాత సాయంత్రం నేను తీసుకెళ్లిన రోజే పని స్టార్ట్ చేశారు సార్.
అంటే ఇట్లా రేకుల షెడ్లు ఇట్లా బోర్డులు బిగేయడము ఇవంతా సెట్ చేయడము ఇవన్నీ చేయించారు సార్. నైట్ 9 దాకా చేశారు. నాకు నైట్ నిద్ర లేదు జర్నీ చేసి. అవన్నీ చేశాను. చేసి తిని పడుకున్నాను. టైం అయిపోయింది, పడుకున్నాము. వాళ్ళు వెళ్ళిపోయారు సార్. నాతో పాటు శ్రీలంక అతను ఒక అబ్బాయి ఉండేవాడు సార్ అక్కడ. ఆ అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి నేను వెళ్ళిన ఒక 4 రోజులకి ఇంటికి వెళ్ళిపోయాడు. అతను నాకు ఈ పని ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి పలాంది చేయాలి, లేకపోతే అతను కోపం చేసుకుంటాడు, అరుస్తాడు, అది ఇది అన్నాడు సార్. ఆ 4 రోజులు శ్రీలంక అతనితోటి నాకే గొడవ అయింది సార్. ఆ శ్రీలంక అతను నన్ను కొట్టాడు కూడా. ఎందుకు? పని అతను చెప్పే భాష నాకు అర్థం అవ్వదు. అతనికి తెలుగు రాదు, నాకు వాళ్ళ భాష నాకు రాదు, శ్రీలంక భాష రాదు, అరబీ రాదు, హిందీ రాదు వాళ్ళకి. నాకు కొద్దిగా హిందీ వచ్చు, ఆ హిందీ ఉరువు రాదు వాళ్ళకి. నాకు భాష రాకపోవడం వల్ల వాళ్ళు పట్టుకొని అతను కొట్టాడు. కొడితే నేను ఈయన కపిల్ వచ్చేసరికి ఆ మరుసటి రోజు చెప్పాను సార్, ఇలా కొడుతున్నాడు చేస్తున్నాడు అంటే ఆయన పట్టించుకోలేదు. కపిల్ పట్టించుకోలేదు. సరేలే అని చెప్పని అతను వెళ్ళిపోతాడు 4 రోజులు అని చెప్పనేసి అనుకొని నేను గమనం సర్దుకొని పని చేసుకుంటూ వెళ్ళాను సార్. నాకు పొద్దున్నే లేనప్పటి నుంచి గొర్రెలకి నీళ్లు, పావురాలకు మేత, బాతులకు నీళ్లు మేతలు, మళ్ళా కోళ్ళు ఉన్నాయి సార్, కోళ్ళకి నీళ్లు మేత, మళ్ళా ఈ లవ్ బర్డ్స్ గువ్వలు పిచ్చుకలు ఈ రకరకాల పక్షులు ఉన్నాయి అక్కడ. వాటికన్నిటికీ నీళ్లు మేత పెట్టాలి. మళ్ళీ పిల్లిలు ఉన్నాయి, పిల్లిలకి మేత పెట్టాలి, నీళ్లు పెట్టాలి. మళ్ళీ ఇక్కడ తొండం కోళ్ళు అంటారు సార్, అవి పెద్ద సైజు కోళ్ళు. ఆ కోళ్ళకి నీళ్లు మేత పెట్టాలి. ఇంకా ఈ కుక్కలకి మేత, అన్నము, నీళ్లు, తిండి చూసుకోవాలి. ఇంకా అవి సాలక ఇంకొక 300 చెట్లు ఉన్నాయి సార్, చిన్న చిన్న చెట్లు. అక్కడ ఎడారికి మన భూమికి ఆ భూమికి చాలా తేడా ఉంది కాబట్టి అక్కడ బతకవు అవి. అతను ఏం చేస్తున్నాడంటే నల్ల తుమ్మ చెట్లు, ఈ కంప చెట్లు ఇలాంటివి సాగుతున్నాడు సార్. అవి ఏంటంటే చిన్న చిన్న మొక్కలు సాగుతున్నాడు. అవి కనీసం అంటే ఒక 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు ఉన్నాయి సార్. కొన్ని దాంట్లకి డ్రిప్పులు ఉన్నాయి, కొన్ని దాంట్లకి లేవు. ఆ డ్రిప్పులు లేని దానికి కనీసం అంటే నీళ్లు మోసుకుపోయి 2 కిలోమీటర్లు మోసుకుపోయి నీళ్లు పోయాలి. ఇప్పుడు అక్కడ మీరు వెళ్ళిన 4 రోజులకు శ్రీలంక అతను వెళ్ళిపోయాడు. అంటే అప్పటి వరకు అతను ఒక్కడే ఉన్నాడు అక్కడ? లేదు సార్, అంతకుముందు ఇద్దరు ఉన్నారు. అతను టైం అయిపోయి వెళ్ళిపోయాడు. ఇంకో మనిషి రావాలని చెప్పి నా కోసం ఉన్నారు. నేను రాగానే అబ్బాయికి టికెట్ బుక్ చేశారు. అతను 3వ తారీఖు బుక్ అయింది, అబ్బాయి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మీరు ఒక్కడే ఉన్నారు? ఒక్కడే ఉన్నాను సార్, నేను ఒక్కడే ఉన్నాను. ఇంకో అబ్బాయి అతను వెళ్ళిపోగానే నీకు ఇంకో మనిషిని పిలిపిస్తానని చెప్పాడు సార్. కానీ నాకు ఇంకో మనిషిని వస్తాడు నేను ఎన్నిసార్లు అడిగినా అతను చెవుల్లోకి వేసుకోలేదు. ఇక ఈయన రాయచూటి హైదరాబాద్ సార్ కూడా ఫోన్ చేశాడు సార్, నా దగ్గర నెంబర్ తీసుకొని ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇంకో మనిషిని పంపిస్తాను, ఈజీగా పంపించు అని చెప్పని అతనితో చెప్పాడు సార్. అతను నా నెంబర్ ఎందుకు ఇచ్చావని చెప్పి కొట్టడానికి వచ్చాడు నాకు. ఎవరు? మా కపిల్. నా నెంబర్ ఎందుకు ఇచ్చావు, నా పర్మిషన్ లేదు, నువ్వు ఎందుకు ఇస్తావు, అతను నాకు ఫోన్ చేశాడు, నువ్వు నా నెంబర్ నాకు ఎందుకు ఇచ్చావు అని చెప్పి నన్ను కొట్టడానికి వచ్చాడు సార్. తప్పు అయిపోయిందని కాళ్ళు పట్టుకున్నాను సార్. మళ్ళా ఒక్కసారి ఇతను ఒక 10 రోజుల తర్వాత మళ్ళా వాయిస్ మెసేజ్ పెట్టాడు సార్, విజిటింగ్ కార్డు వాయిస్ మెసేజ్ పెట్టాడు. వీసా పంపించు, ఇంకో మనిషిని పంపిస్తాను, అబ్బాయి ఒక్కడే ఉన్నాడు అక్కడ అని చెప్పే కొందుకు మళ్ళా గొడవకు వచ్చాడు సార్ అతను. మా కపిల్ మళ్ళా కొట్టడానికి వచ్చాడు. సరే అని చెప్పని నేను నాకు తెలియదు సార్, నాకు తెలీదు, నా వల్ల నేను చెప్పలేదు సార్ బాబా, నేను చెప్పలేదు అతనికి, నేను ఫోన్ చేయమని, నాకు తెలియకనే చేశాడు, నేను ఫోన్ చేసి చెప్తానని చెప్పి మళ్ళీ చెప్పాను సార్. మళ్ళీ ఇతనికి మెసేజ్ పెట్టాను సార్, నువ్వు ఫోన్ చేసినా మెసేజ్ పెట్టినా అతను నన్ను కొట్టడానికి వస్తున్నాడు, తిట్టడానికి వస్తున్నాడు, నాకు ఇలాంటి జగాకి వేసావు, వీడు సైకో ఉన్నట్టున్నాడు, వీడు ఇలాంటి జగాకి నాకు వేసేసావు, నాకు చెప్పింది ఒక పని చేసింది ఒక పని, నేను ఇక్కడ ఉండలేను చేయలేను అని చెప్పాను సార్. పైన 2 రోజులకు ముందే పైన వారానికే చేశాను సార్ నేను ఇతనికి ఫోన్. నువ్వు నాకు చెప్పిన పని ఉత్త గొర్రెలు మాత్రమే ఉంటాయి, గడ్డి కోసేసేది అని చెప్పావు. ఇక్కడ చూసే గొర్రెలు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి, బాతులు ఉన్నాయి, హంసలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి. ఈ చెట్లకు నీళ్లు మోయాలంటే 2 కిలోమీటర్లు మోస్తున్నాను, నా వల్ల కాలేదంటే ఆవిడకంతా నీళ్లు పెట్టుకొని మేత పెట్టుకొని ఉండలేవా అని చెప్పని ఇతను అన్నాడు సార్. ఇప్పుడు ఎంత ఉంటుంది ఆ మొత్తము ఆయన కపిల్ది ఆ ఫామ్ హౌస్, అది ఎంత ఉంటుంది? అది ఫామ్ హౌస్ ఆయన ఎడారిలో ఆక్రమించిన భూమి, అది ఆక్రమించారో కొన్నదో మనకైతే తెలియదు సార్. ఆ మొత్తం ఆయన ఆక్రమించింది 1000 ఎకరాల పైన ఉంటుంది సార్. ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు తక్కువ ఉండదు. అది మొత్తం చెట్లు పెట్టాడు సార్, కొంచెం చాలా వరకు చెట్లు పెట్టాడు. ఆ చెట్లకు నీళ్లు మోయడము, ఈ ఎండకి నాకు టయానికి
నేను ఇవన్నీ చేసేసరికి మధ్యాహ్నం 1:30-2 అవుతుంది సార్. అవి పెద్ద ట్యూబుల్ లాగా ఉంటాయి సార్. ఒక 10 వీలర్ లారీ ట్యాంకర్ నీళ్ళు పడుతుంది ఒక ట్యూబ్. ఆ ట్యూబ్కి మోటార్ కలెక్షన్ చేస్తారు సార్. మోటార్ కలెక్షన్ ఇస్తారు. అంటే మనం పైపులు డ్రిప్పులకు సపరేట్ ఉంటుంది, ఈ గొర్రెలకి వీటికి పైపులు సపరేట్ ఉంటుంది సార్. మనము ఈ లైన్ మార్చాలన్నప్పుడు ఈ పైపులు తీసేసి ఈ పైపులు తగిలించాలి, ఈ పైపులు తీసి ఈ పైపు తగిలించాలి. అలాగే మోటార్లు కూడా రిపేర్ అయిపోయినాయి. శ్రీలంక అతను ఉన్నప్పుడే మోటార్లు రిపేర్ అయిపోయినాయి. అతను చెప్పాము, అప్పుడు ఇద్దరము కలిసి 150 క్యాన్ల దాకా మోసాం వాటర్. ఇక్కడి నుంచి ట్యూబ్ కాడి నుంచి చెట్లకి, ఈ గొర్రెలకి, వీటికన్నిటికీ ఒక 150 క్యాన్లు వాటర్ పోసాం రోజు. ఆ మోటార్ 10 రోజులైనా తేలేదు. రిపేర్ చేయించుకోవస్తానని చెప్పితానే ఉన్నాం. మేము చెప్పినా కూడా అతను చెవుల్లోకి వేసుకోకుండా అక్కడే ఉంచాడు మోటార్. పోనీ వెళ్ళేటప్పుడు చెప్దాం అంటే వెళ్ళేటప్పుడు చెప్తే రేపు వస్తా ఇలాగ ఒక 10 రోజులు గడిపేశాడు. మళ్ళీ చిన్న మోటార్ తెచ్చాడు సార్. ఆ చిన్న మోటార్ ఏకదమ్మని మనము 10,000 వోల్టేజ్ జనరేటర్ వేస్తే ఒకసారిగా అది కాలిపోతుంది మోటార్. అంత వోల్టేజ్ శక్తి తట్టుకోలేక మోటార్ కాలిపోతుంది. నేనేం చెప్తాను, చిన్నది తేండి బాబా, ఇది తట్టుకోలేకుండా ఉంది అని చెప్తే కూడా వినిపించుకోలేదు. నేను నీళ్లు మోసి నా వల్ల కాక నేను ఇంకా నాకు సాధ్యపడలేదు. ఎంత చెప్పినా మనిషినన్నా పిలిపించంటే పిలిపివ్వడం లేదు. టయానికి అన్నము చేసుకొని తినేంత శక్తి లేదు. నైట్ మధ్యాహ్నం 1:30-2 అయిపోతుంది. ఇసుక తుఫాన్ వస్తుంది సార్. ఆ టైంలో మనిషి కూడా బయటకు రాలేని పరిస్థితి. ఒక ఏసీ లేదు, ఆ రేకుల చెట్లకి తలుపులు లేవు. వంట రూమ్లోకి కూర్చుంటే పైన రేకులు, ఎండ 57 డిగ్రీలు 60 డిగ్రీలు ఎండ కాస్తుంది సార్. మా కపిలే చూపించాడు, 67 డిగ్రీలు చూపించాడు ఒకరోజు. ఇంత ఎండ ఫ్యాన్ కూడా లేదు సార్. 67 డిగ్రీలు కాస్తుంది. 9 గంటలు 9:30కి పని ముగిచ్చేయండి అంటారు సార్. 9 గంటలకు ఒక్క మనిషి ఎలాగ చేయగలుగుతాడు అన్ని పనులు? అక్కడికి నిద్ర మేలుకొని నేను 3 గంటలకు మెలకు వచ్చేస్తాను. నాకు 3 గంటలు అంటే అక్కడికి ఇండియా టైంకి 2.5 గంట తేడా ఉంటుంది. మావాడికి ఫోన్ చేసాము ఆ టైంలో, ఇలాగ చేస్తున్నాడు, నా వల్ల కావట్లేదు, ఇలాగ నాకు నిద్ర చాలట్లేదు, 3 గంటలకు మెలకు వస్తుంది, నేను ఫోన్ చేస్తున్నాను, నువ్వు పనికి వెళ్తున్నావు, అక్కడ 5:30 అయింది టైం, ఇక్కడ 3 అవుతుంది అని చెప్పని 2 సేపు మాట్లాడేసి మా ఆవిడకి పెట్టేసాను సార్. ఒక 2 నిమిషాలు మాట్లాడే టైం అయిపోతుంది నాకు పనికి అనేది మా ఆవిడ. ఇంక సరే అని చెప్పండి నేను పెట్టేసి 3 గంటలకు వెళ్తే మధ్యాహ్నం 2-1:30 అయ్యేది సార్ నాకు. ఇప్పుడు తెల్లవారు మీరు ఎన్ని గంటలకు లేస్తారు? 3కే సార్. తెల్లవారు 3కి లేస్తారు. 3కి లేసి బ్యాటరీ వేసుకొని ఆ జనరేటర్ స్టార్ట్ చేస్తాం సార్. జనరేటర్ స్టార్ట్ చేసి అది స్టార్ట్ అయితే అవుతుంది, లేదంటే లేదు. ఇంకో జనరేటర్ ఉంది సార్, అది స్టార్ట్ చేస్తే దానికి కరెంట్ సప్లై అవ్వడం లేదు. అది ప్లగ్ గ్లిప్ అన్ని ఊడొచ్చేసినాయి, అది సప్లై అవ్వడం లేదు కరెంటు. ఇంకొక జనరేటర్ ఉంది సార్, అది బాగా పనిచేసేదే. అదేం చేశాడు, అది తీసుకెళ్ళి వాళ్ళు ఏసీకి పెట్టుకున్నారు. ఒక్కరోజు కూడా నాకు ఏసీలో ఉండమని చెప్పలేదు. నువ్వు ఆ జనరేటర్ వాళ్ళకి మాత్రం గెస్ట్ హౌస్ కట్టుకుంటారు. ఆ గెస్ట్ హౌస్ ఉంది సార్, బాగా పెద్దది. ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని దాంట్లో ఏసీ, పెద్ద టీవీ అన్ని ఉంటాయి సార్. వైఫై కనెక్ట్ చేసుకుంటారు, దాంట్లో ఉంటారు సార్. ఆయన ఇంటికాడ బయలుదేరేటప్పుడే ఏసీ ఆన్ చేసేయమంటారు సార్. జనరేటర్ స్టార్ట్ చేసి ఒక 3 గంటలు 4 గంటల ముందే ఏసీ ఆన్ చేయమంటాడు. వేడికి లోపల వేడి ఎక్కువ, అక్కడ 60 డిగ్రీల ఎండ కంటే వేడి భయంకరంగా ఉంటుంది. ఆ వేడి వెళ్ళిపోయి చల్లగా ఉంటుంది అని చెప్పని జనరేటర్ స్టార్ట్ చేయమంటారు సార్. ఆవిడకి పెట్రోల్ నేనే చూసుకోవాలి, ఇంజిన్ ఆయిల్ నేనే మార్చాలి, అన్ని చూసుకునేసరికి నాకు భోజనం చేసుకునే టైం దొరకదు. ఇంకా నీళ్ళు తాగి అక్కడ ఉన్న ఏదైనా ఒక బిస్కెట్ పడు తిని అలా ఉండిపోయాను. ఇప్పుడు మీ కపిలు టిఫిన్కి భోజనాలకి వీటికి ఏం మీకు సామాన్లు ఇస్తారా? సామాన్లు అయితే ఉన్నాయి సార్, బియ్యము గట్టు ఉంటాయి. కూరగాయలు ఏదైనా చెప్తే ఆయన ఆయన వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి, ఒక్కోసారి 5 రోజులైనా రాడు, ఒక్కోసారి 3 రోజులైనా రాడు, ఫోన్ కూడా చేయడు. కానీ నేను గొర్రెలకి పావురాలకి మేత పెట్టేది ఇవన్నీ వీడియోలు పెట్టాలి సార్. అతనికి వీడియోలు ఏమాత్రం పెట్టకపోయినా ఫోన్ చేస్తాడు, నువ్వు మేత వేస్తున్నావా లేదా, వీడియో ఎందుకు రాలేదు అని అరుస్తాడు. నువ్వు తిన్నావా లేదా అడగడు. నువ్వు తిన్నావా లేదా, వచ్చినావా బతికినావా, ప్రాణం ఉందా పోయిందా, పాములు కానీ ఏదైనా కరిచినాయి. పాములు విపరీతమైన పాములు ఉన్నాయి ఎడారిలో. అవునా? తేళ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్ అక్కడ. పాములు తేళ్లు భయంకరంగా లోపలికి వస్తాయి సార్. కాళ్ళ మీద వచ్చేసినాయి తేలి. అవి కరిస్తే భలే డేంజర్ సార్. నల్ల తేళ్లు కానీ పెద్ద సైజులో ఉంటాయి. మళ్ళీ పాము
అంతంత పొడుగు ఉంటాయి, కొన్ని లావు ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి, కనపడవు సార్. ఆ ఎడారిలో మట్టి ఎలాగ ఉంటుందో పాము అలాగే ఉంటుంది. అది జాగ్రత్తగా గమనిస్తే సరిపోతుంది, లేకపోతే కరిసిన వెంటనే 5 నిమిషాలు అని చెప్పాడు శ్రీలంక అతను కూడా. బాబా రావడానికి గంటన్నర పడుతుంది నీకు, ఆలోపు నువ్వు చచ్చిపోతావు అతను వచ్చేలోగా, కళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకో అని చెప్పాడు సార్ అతను వెళ్ళేటప్పుడు కూడా. కానీ నేను ఎంత చేసినా, ఎంత తొందరగా 3 గంటలకు నిద్ర లేచి చేసినా నాకు 1:30-2 అవుతుంది టైం. ఆ టైంలో ఎడారిలో గాలి, దుమ్ము, అన్నం చేసుకునే తట్లో ఒక గిన్నెలో పెట్టుకుని తినే టయానికి దుమ్ము వచ్చి పడిపోతుంది, అన్నం తినలేము, దానికి తలుపు లేదు. ఒకవేళ డోర్ వేసుకున్నా చచ్చిపోతాం, ఎండలకి వేడికి చచ్చిపోతాం. ఇంకా అక్కడ ఉండలేను, లోపల ఇటు బయట ఉండలేను. గంటకి ఎంత ఎండ ఉన్నా, ఎంత తుఫాన్ వచ్చి, ఇసుక తుఫాన్ వచ్చినా, దుమ్ము వచ్చినా, ధూళి వచ్చినా గంటకి చెక్ చేసుకుంటూ రావాలి సార్. మేకలు, బాతులు, పక్షులు, ఈ పావురాలు అన్నీ చెక్ చేసుకుంటూ రావాలి. వాటికి ఏమన్నా అయినాదా, బాగుండాయా, చచ్చిపోయినాయా చూస్తానే ఉండాలి సార్. మేకపిల్ల ఒకటి ఈనింది సార్, ఆ గొర్రెపిల్ల ఒకటి ఈనినప్పుడు అదేమైందంటే చనిపోయింది ఎండకి. అది కడుపులో చనిపోయిందో బయట చనిపోయిందో ఆ దేవుడికి తెలియాలి, నేనైతే చూడలేదు. అది నొప్పులు తింటున్నప్పుడు అయితే చూస్తే దగ్గరికి పోయి చూడు అన్నాడు. చూశాను, అది వీడియో సెల్లో వీడియో కాల్లో మాట్లాడేది చూపించాను. అతను నాకు భాష అర్థం కాదు కాబట్టి బాబా బక్రీ బాబా అని చెప్పి వీడియో కాల్ చేసి చూపించాను. చూపిస్తే అతను చూసి ఆ దగ్గర పోయి చూడు అని చెప్తాడు. దగ్గర పోయి చూస్తే ఎనిక్కి వచ్చే నొప్పులు తింటుంది, ఎనిక్కి వచ్చే అన్నాడు. సరే ఎనిక్కి వచ్చాను, గంటకి పోయి చెక్ చేస్తాను అన్నాడు. గంటకి పోతూనే ఉన్నా రేకుల షెడ్లోకి వెళ్ళింది. అది లోపల రేకుల షెడ్లోకి వెళ్ళింది, అది అక్కడే ఉంది. బిడ్డ మాత్రం బయట ఎప్పుడు ఈనేసిందో నేను చూడలేదు. నేను పోయినప్పుడల్లా లోపలే ఉంది, నొప్పులు తింటుంది, ఇంకా కనలేదు అనుకుంటూ ఉన్నా. కానీ అది ఎప్పుడో కనేసింది, బిడ్డ చనిపోయింది వేడికి. ఇసుక కాలిపోతూ ఉంటుంది అక్కడ, చనిపోయింది. బాబా వచ్చి ఏమి ఇంకా కనలేదా అది ఇది అన్నాడు. ఏమో బాబా నేను ఇప్పుడే చూస్తూనే ఉన్నా, అది అక్కడే ఉంది, లోపలే ఉంది, బయటకు రావడం లేదు, నొప్పులు తింటుందేమో ఇంకా అనుకునే ఉన్నాను అందనేసి అంటే మళ్ళీ అంతా చెక్ చేస్తే అంతకు ముందు రోజు ఇసుక తుఫాన్ వచ్చింది సార్ పెద్దగా. ఇసుక అంతా కనీసం ఉంటే ఒక 5 ట్రాక్టర్లు 10 ట్రాక్టర్లు ఇసుక కొట్టుకొచ్చేసింది అక్కడ, గడ్డలు అయిపోయింది లోపల. దాని పక్కన కనేసింది సార్. అది నేను అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ లోపలే ఉంది కదా మేక అని చెప్పని ఇక్కడే చూస్తూ ఉన్నాను. అతను కొట్టడానికి వచ్చాడు, తిట్టాడు. నీ జీతం కట్ చేస్తాను, నీకు ₹1 ఇవ్వను, నీవు ఇండియాకు కూడా పోలేవు, నువ్వెవరు చెప్తావు చెప్పుకో, అది ఇది అని చెప్పని కొంచెం బెదిరించాడు సార్. నేనేం చేశాను, బాబా లోపలే ఉంది, అది నేను చూడలేదు, ఇక్కడ కనిందంటే అది చచ్చిపోయి 6 గంటలు అయిందని చెప్తున్నాడు అతను. కానీ 6 గంటలని నువ్వేం డాక్టర్ చెప్పేస్తా ఉన్నావు. నేను గంటకి ప్రతి గంటకి వస్తున్నా, ప్రతి 20 నిమిషాలు ఫోన్ చేయడం పరిగెత్తడం ఇదే సరిపోయింది సార్. కానీ అవి కొంచెం దూరం ఉన్నాయి, మేకలు ఉండేది కాటికి మేము ఉండే షెడ్ కాటికి కొంచెం దూరం. ఎండలో 60 డిగ్రీలు కాస్తుంది అక్కడ. ఆ ఎండలోనే తిరుగుతున్నా, టవల్ నెత్తినేసుకుని వాటికి నీళ్ళలో వాటర్లో తడిపి నెత్తినేసుకుని వెళ్తుంటా. ఆ ట్యూబుల్లో నీళ్ళు అతను వాటర్ బాటిల్ తెచ్చుకుంటాడు సార్. వాటర్ బాటిల్లో 12 బాటిల్ ఉంటాయి. చిన్న బాటిల్ ఒక 200 గ్రాములు వాటర్ పడుతుంది, ఆ చిన్న బాటిల్. ఆ బాటిల్లో నేను తాగుతూ ఉంటే నీళ్ళు అయిపోయినాయి బాబా, నీళ్ళు తెచ్చుకుంటే అవి నీకోసం కాదు తెచ్చింది, అవి మేము తాగడానికి, నువ్వు ఎలాగ తాగుతావు, ట్యూబుల్లో నీళ్ళు పట్టుకొని తాగు అని చెప్పాడు సార్. మీరు అక్కడ ట్యూబుల్లో నీళ్ళే పట్టుకొని తాగాలి, వంటకు తాగేకంతా అవే సార్. ఆ నీళ్లు వాసన వస్తుంటాయి. అయినా కూడా ఆ నీళ్లు కనీసం ఆ టైంలో 12-1 గంట కాడ నీళ్లు పట్టుకుని బియ్యం కడుక్కుందామన్నా చేయి పెట్టలేని పరిస్థితి. వేలు కాలిపోతుంటాయి సార్ అవి. మనం పొయ్యి మీద నీళ్లు ఉడుకుతుంటాయి కదా, అలా ఉడుకుతూ ఉంటాయి. ఆ నీళ్ళలో నేను బియ్యాన్ని కడగాలంటే కొలాయి కింద పెట్టి గరిటతో తిప్పి కడిగేవాడిని. నీళ్ళు కడిగి వంట చేసుకునేసరికి నాకు 2:30 అవుతుంది, 3 కూడా అయిపోతుంది. తట్టులో అన్నం వేసుకుని తిందాం అనుకునేసరికి ఇసుక తుఫాన్ వచ్చేస్తుంది, గాలి, దుమ్ము, తినలేను, ఉండలేను. ఇంకా లాస్ట్కి నా వల్ల కాక ఇక్కడ ఉంటే చచ్చిపోతానని అర్థమయ్యి ఈయన ఫోన్ చేస్తే డబ్బులు కట్టించి పిలిపిస్తాను అన్నాడు సార్ మనిషి. డబ్బులు కట్టేదానికి నాకు అంత శక్తి లేదు, ఇంకా నా వల్ల కాలేదు. ఆడికి ఇంకా అక్కడ గొర్రెల మందు ఉంది,
గొర్రెలకు మందులు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరు కానీ మిగిలిన ఎవరు ఇట్లా మన వాళ్ళు కానీ లేకపోతే వేరే ఎవరైనా జనాల సంచారం ఏముండదు అక్కడ? జనసంచారం లేదు సార్. ఇలాగే చెట్లు ఉన్నాయి. చెట్లు అంటే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఒక దగ్గర చెట్లు ఉంటాయి. ఇట్లే ఉన్నాయి. కానీ అక్కడ ఇన్ని లేవు సార్. గొర్రెలు అంటే గొర్రెలే, ఒంటిలు అంటే ఒంటిలే, పక్షులు పావురాలు అంటే పావురాలే, ఇవే ఉంటాయి. కానీ వేరే ఇన్ని ఎవరు పెట్టలేదు అక్కడ. అదే ఇప్పుడు మీకు ఏజెంట్ వచ్చి అక్కడ గొర్రెలే ఉంటాయి అని చెప్పాడు. అంతే. కానీ అక్కడికి పోతే గొర్రెలు, పక్షులు, కోళ్ళు, గొర్రెలు, కుక్కలు, పిల్లులు, ఈ పక్షులు, నాటుకోళ్ళు, ఈ తొండంకోళ్ళు, హంసలు, ఇవి రకరకాలు. అవి కాక మళ్ళీ దానికి చెట్లు. కరెంట్ అన్నా ఉంటుందా మీకు నైట్ పూట? లేదు సార్, కరెంట్ లేదు. జనరేటర్ 8 దాకా స్టార్ట్ చేసి వస్తాం. వాళ్ళు వస్తే నైట్ శుక్రవారం వచ్చిందంటే తెల్లవారుతలో నిద్ర ఉండదు సార్ నాకు. ఇంకా వాళ్ళకి డిన్నర్ చేసుకుంటారు వాళ్ళు. ఒక పెళ్లి చేయొచ్చు సార్, అన్ని బోకులు తీస్తారు వాళ్ళు. అన్ని కడగాలి, ఒకడే కడగాలి. వాళ్ళు ఎవరు పిలుచుకొచ్చుకోరు, వంట వాళ్ళు ఎవరిని పిలుచుకురారు. పాత్రలు అన్ని కడగాలి. కడిగి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళే వంట అయితే వాళ్ళే చేస్తారు. కానీ అన్ని సప్లై చేయాలి నేను. సప్లై చేసి వంట అయిన తర్వాత అన్ని ఎత్తుకెళ్ళి వాళ్ళు ఏసీ రూమ్ లో పెట్టాలి. కింద కవర్ వేయాలి. కవర్ మీద పెద్ద పెద్ద ప్లేట్లు సార్ అవి, పెద్ద ప్లేట్లు అందరూ కూర్చొని తింటారు. అవి తినిన తర్వాత ఆ ఎమకలు కూడా అందులో వేసి ఆ భోజనం నాకు అట్లే ఇస్తారు సార్ తినమని. వాళ్ళు తినేసిన తిండిలో వీళ్ళు తినేసిన ఎమకలు, పావురాలు ఫ్రై అవన్నీ అందులోనే వేసి ఆ భోజనం నాకు ఇచ్చేవాళ్ళు. ఇది నువ్వు తిను అని. నేను ఇంకా తినకపోతే చచ్చిపోతాను. ఎలాగలాగా ఎంగిలన్నమే కొద్దిగా తీసుకొని తినేసి ఆ మిగిలిన ఎమకలు కానీ తీసుకెళ్లి కుక్కలకు వేసేవాను సార్. అవన్నీ కడిగేసరికి వీళ్ళు వెళ్ళేసరికి మళ్ళీ అవన్నీ అయిపోయి కడుగుతుంటే పిలుస్తారు. పిలిచి చాయ్ కవ్వ పెట్టుకురా అంటారు, టీ కానీ పెట్టుకురమ్మంటారు. అవన్నీ పెట్టుకొచ్చిన తర్వాత వాటర్ బాటిల్ ఎత్తుకురా అంటారు. వాటర్ బాటిల్ ఎత్తుకొచ్చిస్తే మళ్ళీ వెళ్ళి మళ్ళీ చాయ్ గవ్వ పెట్టుకురా అంటారు. తాగుతూనే ఉంటారు. సెకండ్కి అయిపోతుంటుంది సార్ ఆ చాయ్ గవ్వ. ఇంత పెద్ద కనీసం అంటే వాళ్ళు తాగేసరికి ఒక 10 లీటర్లు చాయ్ గవ్వ తాగేస్తారు. 15 మంది 20 మంది వస్తారు డిన్నర్. వాళ్ళు ఇంకా మీటింగ్ పెట్టుకుంటారు సార్. నైట్ అంతా మీటింగ్ పెట్టుకుంటారు. 9-10 దాకా మీటింగ్ పెట్టుకుంటారు. 9-10కి భోజనాలు, 11-12కి భోజనాలు చేసేసారంటే తెల్లవారుజామున ఇంకా 4:30 అవుతుంది, 5 అవుతుంది వాళ్ళు వెళ్ళేసరికి. ఇంకా ఒకవేళ నేను ఇంకా అలసిపోయి ఇంకా పాత్రలు కడిగేసి వాళ్ళు అక్కడ మీటింగ్ చేస్తుంటే 2 కడగడం, వాళ్ళు పిలిచినప్పుడు పరిగెత్తడం, కడగడం, పరిగెత్తడం ఇలా చేస్తుంటాను. ఆ టైంలో నేను ఇంకా కొద్దిసేపు అలసిపోయి అక్కడ పడుకుంటే అప్పుడు మళ్ళీ పిలుస్తారు. లేదు ఫోన్ అనే చేస్తారు వెంటనే, ఇక్కడికి రా దివానా కాడికి రా అని అంటారు. అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ ఏదో ఒక పని చెప్తారు. ఇంకా నైట్ నిద్ర ఉండదు. తెల్లవారంగానే ఇంక వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా తెల్లవారు నాకు నైట్ నిద్ర ఉండదు. నైట్ అంతా వాళ్ళు మేల్కొనే ఉంటారు సార్. వాళ్ళు ఏం పని లేదు సార్. వాళ్ళకి పొగులంతా పనుకుంటారు. పొగులు ఎప్పుడు లేస్తారు వాళ్ళు? మధ్యాహ్నం 2-3కి లేస్తారు. ఇక్కడ తినేసి మాట్లాడి అంతా చేసి వెళ్ళిపోయి ఇంటికాడ పడుకుంటే 3 గంటలకు లేదా 2:30కో నిద్ర లేస్తారు వాళ్ళు ఇంటికాడ. మనకు అలాగ ఉండదు కదా సార్. ఇక్కడ మేత పెట్టాలి, ఈవిడికి మేత పెట్టి వీడియో పెట్టాలి. ఉన్నాయి సార్, వీడియోలు కూడా ఉన్నాయి. పక్షులకి, పావురాలకి, మేకలకి మేత వేసి ఆ వీడియో వెంటనే ఆయనకి పెట్టాలి. కొద్ది ఒక 5 నిమిషాలు లేట్ అయిందనా ఫోన్ చేసి తిడతాడు. ఏం చేస్తున్నావు, మేత ఎందుకు పెట్టలేదు, వీడియో ఎందుకు పెట్టలేదు, నువ్వు సక్రంగా చూడట్లేదు అని చెప్పని తిడతాడు. ఒక్కరోజు కూడా ఇంత ఎండలో నేను ఉండలేను బాబా చెప్పాను అతనికి. ఒక కూలర్ ఉండేది. కూలరు ఆ శ్రీలంక వాడు ఉన్నప్పుడు పని చేసింది అది. అతను ఏమని వెళ్ళిపోయాడో ఆ జనరేటర్లు ఒకటి కూడా దానికి సపోర్ట్ చేయడం లేదు. ఆ జనరేటర్ సక్రంగా పని చేయడం లేదు, దీనికి సపోర్ట్ చేయడం లేదు. మోటార్ సక్రంగా పని చేయలేదు. మోసేవాడిని నీళ్ళు. అప్పటి నుంచి నేను ఈ జనరేటర్ పెట్రోల్ అయిపోతే అంత పెట్రోల్ ఎలాగ అయిపోతుంది అంత తొందరగా అని అడిగేవాళ్ళు. వీళ్ళే పెట్రోల్ నైట్ అంతా కూర్చొని కాలుస్తారు. ఏసీ అంట, లైట్లకంట, వీటికంతా కానీ. నేను ఒక్కడే ఒకవేళ వాళ్ళు రాకపోతే 7 గంటలకు జనరేటర్ స్టార్ట్ చేసి 8కంతా ఆఫ్ చేసేసేవాడిని. ఇంకా నీకేముంది, నీకేమన్నా నీ రూమ్ లో ఏసీ ఉందా, ఫ్యాన్ ఉందా? బయటే నైట్ పూట బయటే. పొగలు మాత్రం రేకుల షెడ్ లో, నీడ లేదు, ఏమీ లేదు. ఆ రేకుల షెడ్ లో కుర్చీ వేసుకుని టవాల్ అక్కడ నుంచి ఆ టవాల్ అలాగే వేసుకుని చెమట తుడుచుకుంటూ కూర్చొనేవాడిని. అలాగే కూర్చొనేవాడిని.
ఇంకా గవాలే గతి నాకు ఇంకా. అదే చెమట కూడా కారిపోతాను వీడియోలు చూస్తే. దుమ్ము ఇదంతా మట్టి, నువ్వు 100 సార్లు కడుగు ఇదంతా మట్టి. చూడండి అలర్జీ వచ్చేసింది గుళ్ళలో, గీకి గుళ్ళలు దుమ్ము. 100 సార్లు కడిగినా కూడా ఒంటిపైన దుమ్ము పోదు. నువ్వు డైలీ ఇప్పుడు స్నానం చేసి 5 నిమిషాలు అటు వెళ్ళామంటే మళ్ళీ ఒళ్ళంతా దుమ్ము, ఒళ్ళంతా అలర్జీ వచ్చేస్తుంది అక్కడ. ఇంకా నా వల్ల కాక నేను సాధ్యపడక ఇంకా నేను ఏదో ఒకటి చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇంత పని చేపిస్తున్నారు కదా మీ దగ్గర, మీకు ఏమాత్రం జీతం ఇస్తామని చెప్పారు సార్? ఇక్కడ ఏజెంట్ వచ్చి 130 దినార్లు అన్నాడు సార్. 130 దినార్లు అంటే మన డబ్బు 32,000 33,000 35,000 దగ్గర వస్తుంది అన్నాడు సార్ ఏజెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత 100 దినార్లే అన్నాడు కపిల్. అదేంది బాబా అతను 130 దినార్లు అన్నాడు, నువ్వు 100 దినార్లు అంటున్నావు అంటే నేను అంతే చెప్పాను. ఫోన్ చేసి అడుక్కో, నాకు సంబంధం లేదు అన్నాడు. ఇతను ఫోన్ చేస్తే మళ్ళీ పెంచుతాడంట్లే అందన్నాడు. మళ్ళా పెంచేది కాదనా, నువ్వు చెప్పిండేది ఏమని, నువ్వు మళ్ళీ పెంచేది ఏంది? వాడికి 120 దినార్లు ఇస్తున్నాడు పాత మనిషికి, నేను కొత్త మనిషి అని 100 దినార్లు ఇస్తున్నాడు. ఈసారి వాడు పోయి వస్తే 130 దినార్లు ఇస్తాడట, నాకు 100 దినార్లు ఇస్తున్నాడు. మళ్ళా నేను ఇట్లా అడుక్కుంటే ఇట్లా పలానా ఇబ్బంది అంటే 10 దినార్లు ఇనాం ఇస్తాను అంటే, నువ్వు పని బాగా చేస్తే 10 దినార్లు వినాము ఊరికే ఇస్తాను అని చెప్పాడు సార్. కానీ ఆ నెల జీతం నెల అయిపోయింది సార్. నేను అంతవరకు కూడా ఉన్నాను, నెల అయిపోయినంత వరకు కూడా అక్కడే ఉన్నాను. బాబా నా జీతం ఇంటికి పంపించాలి, పిల్లలకి గన ఖర్చులకి ఇంటికాడ ఏమీ లేదు, వాళ్ళు పనికి వెళ్తున్నారు, ఇంటికి జీతం పంపించాలంటే ఇప్పుడు లేదు, 25వ తారీఖు ఇస్తానన్నాడు సార్. ఇప్పుడు ఈ నెల 25 అంటే ఇప్పుడు నెల రోజులకి నీకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు ఆయన, జీతం ఏమి ఇవ్వలేదు సార్. ఓకే, అలాగా 25వ తారీఖు ఇస్తా అంటే కాస్త బాబా ఇట్లా నా జీతం టయానికి జీతం వేయాలి కదా, ఇంటికాడ నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, పిల్లలకి చూసుకోవాలి, మా ఆవిడకి ఇంటికి సరుకులు కట్టాలి, ఇంటి అద్దె కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, పాలు బిల్లు కట్టాలి, వడ్డీలు ఉన్నాయి, కొంచెం అప్పులు ఉన్నాయి, అప్పులు కట్టుకోవాలి, అది ఇదని ఏదేదో ఆయన ట్రాన్స్లేషన్ పెడతాడు సార్ సెల్లో. నేను తెలుగులో చెప్తే ఆయన అరబ్బీలో ట్రాన్స్లేషన్ అవుతుంది, ఆయన అరబ్బీలో చెప్తే తెలుగులో ట్రాన్స్లేషన్ అవుతుంది, అలాగే పెడతాడు ఆయన సెల్లో. నేను ఎందుకంటే చదువుకోలేదు కాబట్టి నాకు ఈ సెల్లో ఇట్లా ట్రాన్స్లేషన్ చేసేది పెద్దగా రాదు. ఇంకా అలాగ పెట్టేసరికి అతనికి నేను ఏదైనా బాగుంటేనే అట్లా పెడతాడు, లేదు ఎప్పుడన్నా ఒక్కడే వచ్చినప్పుడు అలాగ పెడతాడు, కూర్చోమంటాడు, రెండుసేపు ఏసీలో కూర్చో అంటాడు. ఎప్పుడైనా ఒకరోజు నేను వెళ్ళినప్పటి నుంచి ఒక్కసారి 2 సార్లు కూర్చోబెట్టాడు సార్ అక్కడ, అంతేగాని అంత మామూలుగా అయితే మాట్లాడదామంటే బయటికి పోరా ఫస్ట్ అంటాడు, ఫస్ట్ వెళ్ళిపో బయటికి వెళ్ళిపో అంటాడు. ఇప్పుడు కనీసం నీకు తినడానికి ఇప్పుడు వారానికి సరుకులు బియ్యము సరుకులు అన్ని కొనిచ్చేవాడా? బియ్యము వాళ్ళు ఫంక్షన్ తెచ్చుకుంటారు సార్, వాళ్ళు డిన్నర్ ప్రతి శుక్రవారము ఫంక్షన్ ఈ రోజు ఉంటుంది. కూరగాయలు తిన్నారు సార్ వాళ్ళు. నువ్వు చేసుకోవాలి కదా. నేను చేసుకోవాలంటే అవేంటివో గుమ్మడికాయలు లాగా ఉంటాయి సార్, అవి ఇంత ఉంటాయి, అవిను నేత గుమ్మడికాయలు సార్. మనము ఈ సంక్రాంతి పండగకి పెడతాం కదా గొబ్బేళ్ళల్లో, ఆ దాంట్లోకి వస్తే అంతంత కాయలు అవి తెచ్చిస్తారు సార్, అవి మనం తినలేము. ఇప్పుడు తెల్లవారు ఏం చేసుకుంటావు నువ్వు? టిఫిన్ తినాలంటే ఏం లేదు సార్, తెల్లవారు టిఫిన్ లేదు. మధ్యాహ్నము చేసుకుంటే 2 గంటలకు చేసుకుంటే సాయంత్రానికి అదే. మధ్యాహ్నం చేసుకునేదే సాయంకాలం కూడా. కూరలు ఏం చేసుకుంటావు? కూర ఈ పచ్చి లేదంటే ఈ పుట్టుకొడుగులు అవేంటివో డబ్బాలు ఉంటాయి, పొడులు కారపొడి ఉంటది, కారపొడి ఎండుమిరపకాయలు కానీ ఉంటాయి, అవిడితో ఏదైనా గొజ్జో పాడో పిసుకొని తినేయాలి అంతే. గ్యాస్ స్టవ్లు ఏముండవు? ఉన్నాయి, గ్యాస్ ఉంది, గ్యాస్ ఉంది, వాళ్ళు గ్యాస్ మీద వండుకుంటారు వాళ్ళు, దాని మీద లైట్ ఉండదు, నైట్ ఉంటుంది, నైట్ ఉంటుంది, నైట్ అదే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వస్తే నైట్ అంతా వేసుకోవచ్చు, వాళ్ళు రాకపోతే 7 గంటలకు వేసుకొని 8కి ఆపేయాలి. వాళ్ళు మళ్ళీ చూస్తూ ఉంటారు. జనరేటర్ డీజిల్ పెట్రోల్ ఇంత కాలింది ఇంత అయింది ఎట్లా అంటే అక్కడ పవర్ ఉండదు, ఓన్లీ జనరేటర్లే జనరేటర్ మీద ఆధారపడి బతకడమే, కరెంట్ ఉండదు. ఏసీలకైనా వాళ్ళు ఉండే ఏసీకైనా దేనికైనా జనరేటర్. ఇప్పుడు ఫ్యాన్లు ఉండవు, ఫ్యాన్లు లేవు. అప్పుడు మళ్ళీ అంత వేడిలో నువ్వు మళ్ళీ ఎక్కడ పనుకుంటాను? నువ్వు పొగలు అసలు నిద్ర ఉండేది కాదు సార్, రాత్రి నైట్ బయట
గాలి వస్తుంది. పాములు గీములు ఉండవు. మంచం మాదిరి ఒక దివానా కూర్చునేదానికి ఒక దివానా ఉంటుంది, సోఫా సీట్ మాదిరి ఉంటుంది సార్. దాన్ని ఇనపది ఉంటుంది, ఆ ఇనపది తెచ్చి బయట వేసుకోవడము, దాని మీద ఒక చిన్న దుప్పటి వేసుకొని పడుకోవడం. మీరు మళ్ళీ ఇతను ఏజెంట్తో చెప్పలేదా ఏందండి ఇట్లా గొర్రెలు వంటివి జీతము తక్కువ, గొర్రెలు తక్కువ, ఇట్లా గొడ్డు చాకరీ చేపిస్తా అన్నారు అని అడిగితే ఏమంటాడు అతను? అతను చెప్తే నీకు జీతం మళ్ళీ పెంచుతాడంటే ఒక 6 నెలలు చేసిన తర్వాత పెంచుతాడంట. నావిడికి నీళ్లు కూడా పెట్టుకొని మేత పెట్టుకోవడం కూడా కష్టమేనా అని చెప్పి అన్నాడు సార్. గొర్రెలకైతే పెట్టచ్చు, మొత్తం ఆవులు, కోళ్ళు, పందులు, కుక్కలు, ఎలకలు అన్నిటికీ ఎట్లా పెడతాము నేను చెప్పలేదా? అవన్నీ చేయలేకపోతే నువ్వు ఏడా పని చేయలేవు అంటున్నాడు సార్ అతను. ఎంత సింపుల్ గా చెప్పేస్తారో వాళ్ళు. అక్కడ చేసేవాడుకు అక్కడ పడేవాడికే తెలుస్తుంది ఆ బాధ. ఆ బతుకు బతకడం కంటే చచ్చిపోయేది మేలు అనిపిస్తుంది సార్. నాకు అనిపించింది. ఇండ్రిన్ బాటిల్ కూడా ముందర పెట్టుకున్నాను నేను, తాగి చచ్చిపోదాం. ఇక్కడ వీడితో అనవసరంగా తిట్లు తినాలి, దెబ్బలు తినాలి, ఇట్లా నా బాధ అర్థం చేసుకునేటప్పుడు. నువ్వు పోయింది నెల రోజులకి అంత వీడియో తీయవలసిన అవసరం ఏమొచ్చింది? అంత టార్చర్ పెట్టేవాడు సార్ అతను. అంత టార్చర్ ఉంది, అంత పని ఉంది అక్కడ. అంత టార్చర్ పెట్టేవాడు. చీటికి మాటికి గొడవ వేసుకునేవాడు. నేను ఏ తప్పు చేయకపోయినా గొడవ వేసుకునేవాడు. పోనీ షేమింగ్ చేసుకునేదానికి ట్రిమ్మర్ తెమ్మంటే ట్రిమ్మర్ తెచ్చేవాడు కాదు. ఆ బ్లేడ్ లేదో తెచ్చేవాడు. అవి నాకు తెగదు, గడ్డం షేమింగ్ తెగదు. పోనీ ఇంతకు ముందు అతని దగ్గర ట్రిమ్మర్ ఉండేది. ఆ ట్రిమ్మర్ తీసుకుని చేసుకుందామంటే అది ఛార్జింగ్ ఎక్కేది లేదు. ఒకసారి ఇలాగంటే ఆగిపోతుంది. ఒకసారి సగం గడ్డం చేసుకున్నా సగం గడ్డం చేయలేదు, అది పని చేయలేదు. నా ముఖం నాకే అసహ్యంగా అనిపించి ఏదేదో చేసి ఆ మిషన్ పీకేసి మళ్ళీ సెట్ చేసి మళ్ళీ ఛార్జింగ్ 3 గంటలు పెట్టి చిన్నగా ఆడికి కొన్ని తెగినాయి, కొన్ని ఎంటికలు తెగబోదు అంతో. అలాగ నరకం ఎట్లా చూపించాడు సార్ అతను. ఒకవేళ అక్కడి నుంచి మీరు ఏందన్నా ఎక్కడన్నా పోయి తెచ్చుకోవాలంటే ఎంత దూరం పోవాల్సి వస్తుంది? 140 కిలోమీటర్లు లేదు సార్, దగ్గర లేదు. ఇది మీరు అక్కడి నుంచి పోవాలంటే ఎక్కడ కానీ ఏమీ దొరకదు. ఎక్కడ కానీ ఏమీ దొరకవు. కపిల్ ఏమన్నా తెచ్చిస్తేనే అంతే. అవును. ఇప్పుడు సడన్ గా నీకు ఏదన్నా హెల్త్ బాగలేకపోయి ఏం పని పరిస్థితి ఏం లేదు, చచ్చిపోవాల్సిందే సార్ అక్కడ. వచ్చి ఒకవేళ ప్రాణం ఉంటే కపిల్కి ఫోన్ చేసి, ఆయన భాష నాకు అర్థం కాదు, ఆయన భాష నాకు అర్థం కాదు, నా భాష ఆయనకు అర్థం కాదు. వీడియో కాల్ చేసి ఏదైనా కావాలంటే దాన్ని ఒక వస్తువు ఉన్నట్టుగానే దాన్ని చూపిస్తే తెస్తాడు. లేదంటే ఉరుగు పట్టించుకోడు. సరుకు లేదు బాబా, సబ్బులు ఉండవు, గుడ్డల సబ్బులు ఉండవు. ఒళ్ళు సబ్బే గుడ్డల సబ్బులు ఉతుక్కోవాలి, సరుకు వేసుకోవాలి, గుడ్డలు ఉతుక్కోవాలి. ఇలాగా నేను చాలా బాధలు పడి చెప్పాను అతనికి. చెప్తే పట్టించుకున్నాడు కాదు. ఒకవేళ పొరపాటున ఒక పాము కానీ తేలు కానీ ఏదైనా కుట్టిందా ఇంకా అతను వచ్చేసరికి 1.5 గంట పడుతుంది. 140 కిలోమీటర్లు తొక్కితే కారు వాళ్ళు 160, 180, 200 కూడా వస్తారు స్పీడ్. పెద్ద సైజు కార్లు బండ్లు అవి. 200, 200. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంటాడు ఆయన? ఆయన 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి, ఒక్కోసారి వారానికి. శుక్రవారం మాత్రం ప్రతి శుక్రవారం వచ్చేవాళ్ళు సార్ డిన్నర్కి. వచ్చినప్పుడు ఊపిరి తీసేస్తారు. ఆ రోజు నిద్ర ఉండదు. ఆ శుక్రవారం వస్తే నాకే భయం అవుతుంది. అసలు తెల్లవారితే భయం అవుతుంది సార్ ప్రాణము, నేను బతుకుతానా లేదా అని. ఎందుకంటే ఎండ తెల్లవారిందంటే గుండె దడ 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 కొట్టుకుంటుంది. ఇక ఎండ వచ్చేసింది, భయము తట్టుకోలేము. ఎప్పుడు అన్నం చేసుకోవాలి ఏమని 3 గంటలు లేచి సర పని చేద్దామన్నా ఎంత తొందరగా లేచి చేసినా నీకు మధ్యాహ్నం 2కే అన్నం, పొద్దునే టిఫిన్ లేదు, నీళ్లు తాగడం. చుట్టుపక్కల ఎవ్వరు ఉండరు సార్, మాట్లాడే ఉండదు. లేదు, ఒక్కడే. జైల్లో వేసినట్లు అనుకోండి, ఓపెన్ జైల్లో వేసినట్లే. ఆడన్నా మాట్లాడి దిక్కుంటారు. ఇప్పుడు అక్కడి నుంచి అక్కడ అవతల ఇంకొకటి ఇది కనపడుతుంది చూడండి సార్, అవతల వీడియోలో బయటదే. అది ఒకటి రూమ్ ఉంది సార్ అక్కడ, చాలా దూరం. అది 3 కిలోమీటర్ల దగ్గర ఉంటుంది. అది అక్కడ ఒక అతను ఉంటాడు, అతను ఒంటెలు మేపుతున్నాడు అక్కడ. వాళ్ళ బోర్డర్ లోకి మేము వెళ్ళకూడదు. అది కూడా ఉంది మళ్ళీ. మా బోర్డర్ లోకి వాళ్ళు రాకూడదు. ఓహో, ఇంకా అట్లంటే ఇంకా వాళ్ళని పోయి మాట్లాడే పరిచయం ఇది కూడా ఉండదు. వాళ్ళ బార్డర్లోకి మేము రాకూడదు, మా బార్డర్లోకి వాళ్ళు రాకూడదు. కపిల్ దగ్గర ఎప్పుడు గన్ను స్టాక్ ఉంటుంది, డబుల్ బ్యారల్ గన్ను కార్లో. మీ కపిల్ దగ్గర ఉంటుంది. ఏమన్నా హెచ్చు తక్కువ చేస్తే కాల్చి పాడేస్తాడని భయం ఎక్కువ అయిపోయింది. దాంట్లో వాళ్ళ తమ్ముడు ఒక అతను ఆర్మీ ఆఫీసర్ అక్కడ మనకి నరేంద్ర మోడీ ఎట్లా అక్కడ ఉంటాడు అంట. అతని దగ్గర ఫోటోలు కూడా చూశాను సార్ నేను. గన్నులు పట్టుకుని, మిషన్ గన్నులు పట్టుకుని అతను వెనక ఉన్నారు సార్. ఇతని దగ్గర కొంతమంది పని చేసే వాళ్ళు ఉన్నారు కింద, ఇతని కింద. ఇంకొక ఆయన పోలీస్ ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన పైలట్,
ఇంకొక ఆయన హెలికాప్టర్ పైలట్. ఇలాగో ఒక్కొక్క దీంట్లో ఉన్నారు సార్. ఈ కపిల్ మాత్రమే వస్తాడు పోతాడు, వాళ్ళందరూ శుక్రవారం వస్తారు, లేదంటే కోళ్ళు గీళ్ళు చూసుకోవాలంటే అందరూ ఒకసారిగా వచ్చారు సార్. ఇప్పుడు మీరు ఆ వీడియోలో మాట అన్నారు, ఏజెంట్కి చెప్పినా పట్టించుకోవటం లేదు, మా భార్యకి చెప్పినా పట్టించుకోవటం లేదు అనేసి. ఎందుకు ఆ మాట అన్నారు? అతను నేను చెప్పాను కదా సార్ ఇందాక, అతనికి నేను చెప్తే డబ్బు కట్టు, ఓకే ఏజెంట్ పట్టించుకో, మీ భార్య పట్టించుకోలేదు, భార్య దగ్గర డబ్బు లేదు, అతనికి చెప్పు అని చెప్పాను సార్ నేను. అతనికి చెప్పు ఇలాగంది పరిస్థితి, మనకి చెప్పడం జీతము ఇంత అని చెప్పాడు, జీతం కూడా తక్కువే, ఇక్కడ మనకి ఎడారిలో వేస్తానని చెప్పలేదు. పోనీ ఎడారి అనుకున్నా మనకు గొర్రెలు ఒకటే చెప్పాడు, మిగతా ఏమీ చెప్పలేదు. ఇన్ని పనులు చేస్తున్నా నా వల్ల కావడం లేదు, నువ్వన్నా చెప్పు, నువ్వు పట్టించుకోకుండా ఉన్నావు అని చెప్పాను సార్. కానీ ఆమెను మేము అడిగాము, ఏమమ్మా మీ ఆయన నీకు చెప్తే కూడా పట్టించుకోలేదు అంటే ఆమె ఏమనిందంటే, సార్ ఇంటికి 7 లక్షలు 5 లక్షలు అప్పు చేశాం, ఆయన్ని పంపించేకి 70,000 అప్పు చేశాం, ఆయన వెళ్ళి నెల రోజులు కూడా కాలేదు, వెంటనే రావాలంటే మేమంత భరించే డబ్బు స్తోమత కూడా లేదు, ఆ మాట చెప్పాము అనేసి ఆమె అనింది. చెప్పింది సార్, అదైతే వాస్తవమే. కానీ నేను వెళ్ళినప్పుడు ఇలాగ లేను సార్, మనిషి ఇలాగ లేను. 75-78 కేజీలు 80 కేజీలు దగ్గర ఉన్నాను నేను మనిషి వెళ్ళినప్పుడు, నెల రోజుల కిందటే. ఇప్పుడు చూసారా నా అవతారం ఎలాగున్నాను? నా కడుపు ఇంత ఉండేది సార్, ఇంత ఉండేది కడుపు. అదిగో నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, ఇంత ఉండేది కడుపు. ఇప్పుడు ఎలాగైపోయాను, అక్కడ ఉంటే ఇంకా ఖచ్చితంగా చచ్చిపోతాను అనుకున్నాను నేను. ఆల్రెడీ ఇంట్రీన్ బాటిల్ కూడా ముందర పెట్టి వీడియో తీశాను. వాళ్ళు గుర్తుకు రాలేదప్పుడు? గుర్తుకు వచ్చే కంటే వీళ్ళతో కంటే వాళ్ళు పెట్టే నరకం కంటే సావు చాలా చిన్నది అనిపించింది సార్ నాకు. వాడితో ఏగే కంటే ఆ ఎడారిలో పడేదానికంటే చావు చాలా సుఖం అనిపించింది నాకు. ఒకసారిగా చనిపోతాం, ప్రశాంతంగా వెళ్ళిపోతాం. మళ్ళీ మాకు సెల్ఫీ తీయాలని ఆలోచన వచ్చింది మీకు? మళ్ళీ నేనే ఇంతకుముందు ఒకసారి ఇట్లే వీడియో చూశాను సార్ నేను నా సెల్లో ఇంటి దగ్గర. వేరే అతను ఇట్లా పోయేట్లో నాకు ఈ పరిస్థితి అని చెప్పి నా ఆలోచన అప్పుడు తట్టింది నాకు. అప్పుడు చిన్నగా ఈ వీడియో తీసి నేను పెట్టాను సార్. ఇలా చేస్తే ఏదైనా హెల్ప్ చేస్తారేమో అని ఆలోచన వచ్చింది. అప్పుడు చిన్నగా వీడియో తీసి ఇలా పెట్టాను సార్. ఓకే, మీరు చేసిన వీడియో ఎక్కడికి వెళ్ళిందో తెలుసునా మీకే? నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ టీంని సంప్రదించి వాళ్ళ ద్వారా మిమ్మల్ని ఇండియాకు రప్పించేందుకు ఆయన ప్రయత్నం చేశారు. అలాగే అమెరికా నుంచి కూడా కొంతమంది ఎన్ఆర్ఐలు, వాళ్ళలో ఇందులో మదనపల్లికి చెందిన కొనిదెల లోకేష్ గారు కూడా, ఆయన కూడా కొంచెం పాత్ర వహించారు. ఓకే, ఇప్పుడు మీరు ఇండియాకు వచ్చేసారు. ఆమె చూస్తే అప్పులు పేరుకుపోయినాయి, ఆయన వస్తే ఇండియాకు వస్తే అప్పుల వాళ్ళు పడిపోతారు అంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తాం సార్, చెప్తాము కూలో నాలో చేసి కడతామని చెప్తాము. ఈయనకపోతే ఏం చేస్తాం సార్? ఏదో మా సాయశక్తిలో ప్రయత్నించి ఏదో మేము కష్టపడుకొని కొద్దిగా కట్టుకుంటాం. ఇంకా నా పరిస్థితి చూస్తే 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా నేను కోయేటికి వెళ్ళడం, కొంచెం అప్పులు అవ్వడం, నా పెద్ద పాప కూడా చదువు మానేయడం, ఆ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మతో పాటు పనికి వెళ్తుంది సార్. జరగక ఇంట్లో పరిస్థితులు బాగాలేక జరగక మా అమ్మాయి కూడా పనికి వెళ్తుంది. ఇంకా చిన్న పాప బడికి వెళ్తుంది. నా పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువ అయిపోయినాయి సార్. నాకే చూస్తే వేరే సంపాదన లేదు, నా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు అంతస్తులు అంటే ఏమీ లేదు, సొంత ఇల్లు కూడా లేదు. ఇప్పుడు కూడా అద్దెంట్లోనే ఉంటున్నాము. ఆ నెల వస్తే అద్దె కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, పాల బిల్లు కట్టుకోవాలి, మేము చేసిన అప్పుకు వడ్డీ కట్టుకోవాలి. మేము సంపాదించే సంపాదన వడ్డీలకు కూడా సరిపోదు సార్, అది తెలుసు కాబట్టి నేను కోయేటికి వెళ్ళాను. ఇక్కడ సంపాదించింది మనం సంపాదించి అప్పులు కట్టాలంటే కట్టలేను అని చెప్పనే కోయేటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అలా జరుగుతుందని నేను అనుకోలేదు సార్. కోయేటికి వెళ్ళిన తర్వాత అప్పు పెరిగింది కానీ తగ్గలేదు కదా? తగ్గలేదు. కానీ నేను అక్కడికి వెళ్ళి నెల 32,000 అంటే ఒక 2,000 సెల్ రీఛార్జ్ పోయినా 30,000 ఇంటికి వేసినా వీళ్ళు ఒక 5,000 6,000 సర్దుకొని చేసుకుని ఒక 20,000 అప్పు కడతా పోయినా తగ్గిపోతుంది కదా 2 సంవత్సరాలకు అనుకున్నాను సార్. ఒకవేళ పని బాగుంటే కూడా వెళ్ళేటప్పుడు చెప్పాను, పని బాగుంటే ఇంకో 2 ఏళ్ళు అక్కడే ఉండి అప్పులు కట్టేసిన తర్వాత ఏదో 5-10 సంపాదించుకొని వచ్చి ఇల్లు కట్టుకుందాము అని చెప్పని కూడా చెప్పాను సార్ వెళ్ళేప్పుడు. కానీ అక్కడికి వెళ్ళితే కానీ ఈ పరిస్థితి అలాగే నేను ఒక్కడే కాదు సార్, నేను బయటపడి చెప్పాను, చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఆ ఎంబెస్సీ ఆఫీస్ కాడికి కొన్ని 100 మంది వస్తున్నారు సార్ రోజుకి. అక్కడ
ఎవరు మన ఇండియన్స్? ఇండియన్స్, మన రాయలసీమ వాళ్ళు, పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు కొన్ని వేల మంది నలిగిపోతున్నారు సార్. ఇట్లా మీరు పడుతున్న బాధలో వాళ్ళు పడుతున్నారు. నేనన్నా నెల రోజులు ఉన్నాను, కొంతమంది అయితే 3 రోజులు, కొంతమంది 2 రోజులు, కొంతమంది 5 రోజులు, కొంతమంది 10 రోజులు. 10 రోజులు కానీ 2 పూట్ల అన్నం పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చేసిన కాడ ఎంబీఎస్ ఆఫీస్. ఇప్పుడు ఈ వీడియో హల్చల్ అయింది కదా, ఈ వీడియో మీ కపిల్ దగ్గరికి వెళ్ళిందా? మళ్ళీ సార్ పెట్టినాడు సార్. ఎవరు? ఎంఎస్ ఆఫీస్ నుంచి సారు, ఎంబసీ వాళ్ళు కపిల్కి పెట్టారు. కపిల్కి పెట్టాడు. చెప్పు, ఈ వీడియో చూపించమని మీ ఏజెంట్ చెప్పారు. ఈ వీడియో చూపించు, ఆయన సీఎం కాడికి పోతుందని చెప్పి వీడియో, అతనికి కన్నా పాస్పోర్టు వీసా ఇలేదంటే వాళ్ళు సీఎంకి పెడతానని చెప్పు. ఆ తర్వాత ఆయన ఇష్టం. నాకు ప్రెజర్ ఎక్కువైంది సార్, ఎంపీల నుంచి ఎమ్మెల్యేల నుంచి నాకు ఫోన్ వస్తుంది, నేను ఇంకా డైరెక్ట్ మీ సార్కి పెట్టాల్సి వస్తుంది, ఇట్లా సీఎంకి పెట్టాల్సి వస్తుంది, ఆ తర్వాత మేమేం చేయలేము, ఆయన ఇష్టం అని చెప్పాను సార్. ఆ తెల్లవారితోనే ఆమె వెళ్ళి తీసుకొచ్చేసింది. ఎవరు? అక్కడ ఉన్న ఎంబసీ వాళ్ళు వాళ్ళే తీసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో వస్తాను ఇట్లే ఎంబసీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చారా? వచ్చారు సార్. ఎంఎస్సీ వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు భయపడకు, నేనున్నాను, నేను పంపిస్తాను, నీకు ఖచ్చితంగా ఇండియా నీ భార్య బిడ్డల దగ్గరికి ఇంటికి పంపించే బాధ్యత నాది, నువ్వు ఎటువంటి టెన్షన్ పెట్టుకోవద్దు, ఏం భయపడద్దు అని చెప్పి అతను 10 సార్లు ఫోన్ చేశాడు సార్. కానీ నాకు ఈ విషయము కపిల్కి తెలిసిపోయిందేమో, కొడతాడు అనేసి భయం ఎక్కువైపోయింది సార్. భయము, వైబ్రేషన్ వచ్చేసింది. ఆ వైబ్రేషన్ 2 రోజులు చంపేసి పారేసినా కూడా ఆ ఎడారిలో అడిగేటోళ్ళు లేడు సార్. అక్కడ కనీసము చంపేసినావు అని చెప్పి తెలిసే అవకాశం కూడా లేదు ఎవరికి. ఎవరు లేరు, కనీసం మనిషి అనేవాడు లేడు అక్కడ. మళ్ళీ మీకు ఈ దగ్గరకి కువైట్ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా సంప్రదించారా? వచ్చారు సార్, ఫోన్ చేశారు. మళ్ళీ మిమ్మల్ని పిలిచిపోయింది ఎవరు? ఆ ఏడాది నుంచి ఎంఎస్సీ వాళ్ళు మేము వస్తాము, ఇదంతా మాట్లాడి వస్తామన్నారు సార్. ఈలోపే ఈ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉన్నారు కదా, వీళ్ళు ఫోన్ చేశారు సార్ నాకు. వీళ్ళు కూడా ఒక ఫోన్ చేసి ఎక్కడ లొకేషన్ పెట్టు అన్నారు సార్. లొకేషన్ పెట్టాను సార్. ఎంబసీ వాళ్ళకు కూడా లొకేషన్ పెట్టాను. సరే, నేను రేపు మన్నాడు ఇవన్నీ క్లియర్ చేసి వాళ్ళ ఏజెంట్లు పిలిపించి నీకు మాట్లాడిచ్చి మేము బండి పంపిస్తాం, బండిలో వచ్చాయని చెప్పారు సార్. ఎంబసీ దగ్గరికి వచ్చామన్నారు సార్. నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడికి రా, నీ మీద ఈగ వాళ్ళనా నేను చూసుకుంటాను, మొత్తం బాధ్యత నాదే అని చెప్పాడు సార్. సార్ సరే అని చెప్పాను. మళ్ళీ వీళ్ళు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీళ్ళు వండుకొని ఆ సారు ఫోటోలు ఉన్నాయి సార్, ఫోటోలు కూడా ఉన్నాయి, వీడియోలో పెట్టాడు. వాళ్ళు ఇద్దరు కలిసి డ్రైవర్ని పంపించాడు. అతను ఇలాగే నాలాగే బతకడానికి వచ్చినాడు. అతను ఆ సారు నూసిరూపేటరు అంట. ఆ సారు ఇద్దరు కలిసి ఒక ఆయనని అక్కడ పంపించాడు. పంపించి నాకు ఫోన్ చేశారు. సీసీ కెమెరాలు గట్ట ఏమన్నా ఉన్నాయన్నా అడిగాడు. ఏమిటి లేవన్నా అన్నా. సరే, కారు తెచ్చి నేను అక్కడ ఆపంగానే నువ్వు కారు ఎక్కానా, మళ్ళీ మీ కపిల్ దారిలో పట్టుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది నీకే అని చెప్పన్నాడు. నీకే కాదు ప్రాబ్లం నాకు కూడా ఉంటుంది అన్నాడు. సరే అని చెప్పనేసి కారు వచ్చింది, బ్యాగ్ ఎత్తుకుని పరిగెత్తుకుంటూ వచ్చి కారు ఎక్కేసింది. మీ కపిల్ వస్తాను ఇట్లేనా? కపిల్ రాలేదు, రాకముందే. అంటే నువ్వు వచ్చే కపిల్కి చెప్పలేదు. చెప్పకనే వచ్చేసి నేరుగా ఎంబసీకి వెళ్ళిపోయినా. వాళ్ళు పాపం సీసీ కెమెరాలు ఉంటాయి అక్కడ, మాకు టెన్షన్, మాకు ప్రాబ్లం అవుతుందన్న, మళ్ళీ మేము కోయట్లో ఉంటాం కదా, మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పని అక్కడ ఒక మసీద్ అనేది ఒకటి ఉంది, అక్కడ నిలిపేసి నా దగ్గర నాతో ఫోటో తీసుకుని ఒక వీడియో చేసి అక్కడి నుంచి ట్యాక్సీకి డబ్బులు పెట్టి వాళ్ళే డబ్బులు ఇచ్చి అక్కడ దింపామని చెప్పారు. ఇండియన్ ఎంబసీ గారు దింపేయండి ఆ అబ్బాయికి అని చెప్పారు. సరే, ఇండియన్ ఎంబసీ గారికి దింపడానికి ముందే ఒక 5 దినాలు నాకు డబ్బు ఇచ్చారు సార్. భోజనం చేసేవాళ్ళేదండి కాదు సార్, వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు ఒక 5 దినాలు డబ్బు ఇచ్చారు సార్. భోజనం చేసేవాడినారు. లేదు సార్, నాకు టైం దొరకలేదు, టెన్షన్ తోటి అన్నం కూడా చేసుకోలే, పనే సరిపోయింది నాకు. కాకపోతే అన్నిటికీ మ్యాథ్ అయితే మొత్తం పెట్టేశాను సార్. అప్పటికే ఈ సార్ వచ్చేలాగా మ్యాథ్ అన్నీ పెట్టేశాను. ఇంకా నేను చేసుకోలేదు. ఈ టెన్షన్లో తెలిసిందేమో ఇంకొస్తాడేమో అని ఈ టెన్షన్లోనే నాకు టైం సరిపోతుంది. ఇంకా భోజనం కూడా చేయలేదు. సరే అని చెప్పి వాడికి వెళ్ళిపోయాను ఎంబసీ కాడికి వెళ్ళిపోతేనే సార్ మాట్లాడినాడు. ఆయనతో కూడా మాట్లాడిచ్చినాడు. ఆయన్ని పిలిపించాడు అక్కడ ఏజెంట్కి పిలిపించాడు. ఆ అబ్బాయి ఇలాగ బాధపడుతున్నాడు, ఇలాగ అయింది, ఆ అబ్బాయి ఏదైనా అయిపోతే మాకు ప్రెజర్ ఎక్కువైంది, ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరికి వెళ్ళింది, పోయేట మొత్తం పాకింది, ఇది మొత్తం ఇండియా మొత్తం చూస్తుంది ఇప్పుడు ఈ అబ్బాయి.
కాబట్టి మీరు ఆ అబ్బాయిని ఇంత తొందరగా ఇండియాకు పంపిస్తే అంత మంచిది అని చెప్పనేసి ఆమెను అక్కడికి తీసుకొచ్చి ఆమె వెళ్ళి ఆ మరుసటి రోజే వీసా పాస్పోర్ట్ 2 తీసుకొని వచ్చింది సార్. మీ అమ్మాయి తెలుగుదేశం పార్టీ అక్కడ ఎన్ఆర్ఐ వాళ్ళతో మాట్లాడింది. మా నాన్న అన్నం తిన్నారా సార్ అని. వాళ్ళు చెప్పారు ఏం పర్వాలేదమ్మా. ఏం చెప్పారు నాన్న? ఏం పర్లేదమ్మా, చూసుకుంటాము, పెట్టామన్నాం కూడా, బాగానే ఉన్నాడు, మీరేం టెన్షన్ పడకండి. వాళ్ళతో నిన్ననే మాట్లాడాం మేము కూడా వాళ్ళతో. ఓకే, ఇప్పుడు మీకు టికెట్ ఎవరు వేసారండి ఇక్కడికి ఇండియాకి? ఈయన వేసాడు సార్. ఎవరు? రాయచూటి ఏజెంట్. అతనే వేసాడా? అతను వేసాడు అంటే అతను ఈ ప్రెజర్ పెట్టడం వల్ల అతను వేసాడు, లేకపోతే ఎవరు? ఎంబసీ వాళ్ళు ప్రెజర్ పెట్టడం వల్ల. ఎంబసీ వాళ్ళు ఆయన ఏజెంట్. నేను ఎంబసీ కాడ ఉన్నాను, ఎంబసీ దాకా వచ్చిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది, నీకే అవుతుంది నాకే అవుతుంది, అబ్బాయికి టికెట్ వేసే అని చెప్తే అతను టికెట్ వేసాడు సార్. టికెట్ వేసాడు, లేకపోతే టికెట్ వేయడు. ఓకే, ఇప్పుడు మీరు ఈ కువైట్కు పోయి వచ్చిన ఈ నెల రోజులకు గాను ఎంత నష్టపోయారు? ఎంత నష్టం వచ్చింది? డబ్బులు ఎంత పోగొట్టుకున్నారు? ఒక 50,000. మళ్ళా మా భార్య బిడ్డలు ఇక్కడ నేను పంపిస్తానని కొంచెం ఎంతో కొంత తప్పు చేసే ఉంటారు సార్. వాళ్ళు చేసింది నగలన్నీ తాకట్టు పెట్టేసింది, అమ్మేసిందంట కొన్ని. 4 కోట్లు అమ్మేసి డబ్బు కట్టాం సార్ ఏజెంట్. కువైట్కి పోయేప్పుడు, కువైట్కి వెళ్ళేటప్పుడు ఏదో బతుకుతామని చెప్పని 4 కోట్లు అమ్మేసి కట్టింది. కానీ అక్కడికి వెళ్తే కానీ తెలియదు సార్ ఎంత నరకం ఉంటుందని. కానీ అక్కడి నుంచి బతికి వస్తానని గ్యారెంటీ నాకైతే లేదు సార్. అసలు ఎంఎస్ఎల్ ఫోన్ చేసినప్పటికి కూడాను నాకు నమ్మకం లేదు. బతికి నేను ఇండియాకి వెళ్తాను, నా బిడ్డల్ని పాపం భార్యని చూస్తానని నమ్మకం అయితే నాకు లేదు. తర్వాత ఎప్పుడైతే ఎంబసీ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడి, మళ్ళీ వీళ్ళు తెలుగుదేశం అధ్యక్షులు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు ఎప్పుడైతే కారు తీసుకొచ్చి ఇక్కడ వదిలారో, ఇక్కడ వచ్చిన తర్వాత కనీసం 2-3 నెలలు పట్టుద్ది అనుకుంటున్నాను. ఒక్కొక్కడు అక్కడ ఎంబసీ దగ్గర అక్కడ 3 నెలలు 4 నెలలు 5 నెలల నుంచి కేసులు పెట్టి వాళ్ళ మీద, డ్రైవర్ల మీద పోయేటోళ్ళు కేసులు పెట్టి ఆ విధంగా హింసిస్తుంటే నాకే ఖచ్చితంగా కేసు పెడతాడు వీడు, ఏదో ఒక కేసు. ఒక 4-5 నెలలు గడుస్తుంది, ఇది కూడా నేను అనుకున్నాను సార్. కానీ ఎలాగో నాకు టైం కలిసి వచ్చి. మీరు చెప్పేదాన్ని పెట్టిపోతే మీలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు సార్ కువైట్లో. ఉన్నారు సార్. కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోలేదు. కానీ ధైర్యం చేసి నాలాగా చేయడం లేదు. కొంతమంది ఎంఎస్సీ మీద ఆధారపడి, ఎంఎస్సీ పైన ఆధారపడి. పోనీ ఒకవేళ మీ కష్టాలు ఎంఎస్సీ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమన్నా ఆదుకుంటారా? వాళ్ళకు మీ కపిల్కి చెప్పి ఎందుకండి ఇట్లా చేస్తున్నారు పిలిపిస్తారు, వాళ్ళు ఫోన్లు చేస్తారు సార్. ఫోన్లు చేసి అడుగుతారు, అడిగి వాళ్ళని మంచి చెడు వాళ్ళు వచ్చేస్తారు కదా, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి భోజనం ఏర్పాటు, ఉండడానికి రూము, ఏసీ గీసీ అన్ని 24 hours ఏసీ ఉంటుంది సార్, టీవీ ఉంటుంది, ఎంఎస్సీ వాళ్ళు చూసుకుంటున్నారు, రూమ్ ఉంటుంది, భోజనం పొద్దున్నే కుబుసులు ఇస్తారు, మధ్యాహ్నం భోజనం ఇస్తారు, సాయంత్రం చపాతీ కానీ భోజనం కానీ ఏదో ఒకటి ఉంటుంది సార్. మళ్ళీ టీ వస్తుంది, 8 గంటలకు టీ ఇస్తారు. మళ్ళా మధ్యలో మనం తాగాలనుకుంటే టీ పొడి డికాషన్ లాగా అక్కడ టీ అదే డికాషన్ లాగా చేసుకుని తాగుతూ ఉంటారు అక్కడ ఆ రూముల్లో. అక్కడ ఉన్న వాళ్ళకైతే ఎంబసీ వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు సార్. కాకపోతే చాలా మంది బాధపడుతున్నారు, తొందరగా అవ్వట్లేదు, వాళ్ళు పాస్పోర్ట్ ఈజీ ఇవ్వట్లేదు. ఎవరు? కపిలోళ్ళు వీళ్ళకి ఏదో ఒక కేసు. ఇప్పుడు టయానికి జీతం లేదు, టయానికి భోజనం ఇవ్వట్లేదు, ఏదో ఒక సమస్యలు వాళ్ళకి. ఎంత కష్టపడినా ఇప్పుడు మేము ఎందుకు వెళ్తాం సార్ ఇంత దూరం నుంచి అక్కడికి? ఏదో 10 రూపాయలు సంపాదించి భార్య బిడ్డలు సాక్కోవాలని పిడుకుడు అన్నం కోసమే కదా వెళ్తాము. భోజనం పెట్టరు, జీతం ఇవ్వరు. పోనీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన వాళ్ళని అక్కడ పంచగది వదులుతారంటే అక్కడ వేరే వాళ్ళకి అమ్ముతారు. ఓకే శివ గారు, కానీ మీరు ఇండియాకి తిరిగి వచ్చినందుకు చాలామందికి ఆనందం ఉంది. మీరు అక్కడ పెట్టిన వీడియోతో కొన్ని లక్షల మంది, కోట్ల మంది స్పందించారు. శివ క్షేమంగా ఇండియాకి రావాలని చాలామంది మొక్కుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం ప్రస్తుత మంత్రి నారా లోకేష్ గారు వెంటనే నీ వీడియో చూసి తక్షణం స్పందించి అక్కడ వాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు. చూశారు కదా, ఇది శివ కన్నీటి గాథ. గతంలో అప్పులు పాలయ్యి కువైట్కి వెళ్లేందుకు మరింత అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోయిన శివాను ప్రభుత్వం మరోసారి అతన్ని పట్ల కనికరం చూపి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుమన్
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.